అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఎస్, 1 year బ్యాక్ సక్సెస్ మీట్ సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేశాను. మళ్ళీ ఈరోజు ర్యాంప్ సక్సెస్ సెలబ్రేషన్ రావడం హ్యాపీగా ఉంది. మెయిన్గా యంగ్ టీమ్ అంటే అందరూ టీం వర్క్ అంటున్నారు కదా. ఎస్, మేమందరం కూడా 20 years బ్యాక్ ఒక యంగ్ టీమ్గా పనిచేసినప్పుడు ఉండే ఎనర్జీ అది డబుల్ అవుతుంది. అదే ఈరోజు మీ మేజర్ సక్సెస్ మీ ఓల్డ్ టీమ్ది. సో కంగ్రాట్స్. ఎందుకంటే ఇందాకే ఆలీ గారిని అడుగుతున్నాను, నరేష్ గారితో ఒక 50 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకుంది, ఒక 30 years ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. సో అలాగే ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సాయి కుమార్ గారు కూడా ఆల్మోస్ట్ 50 years. సో యంగ్ జనరేషన్ ఎప్పుడు ఎంత ఇది 50sలో ఉన్నారు. సో యంగ్ టీం ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఒక తపనతో వస్తారు. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి రాసుకున్న కథకి నానికి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ రాజేష్ దొరకడము, టీం దొరకడము, ఇవన్నిటికి తోడు కిరణ్ లాంటి అబ్బాయి దొరకడం. సో ఎప్పుడైతే ఆ టీంలో ఎనర్జీ ఉంటుందో ప్రేక్షకుల దగ్గరికి థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ డబుల్ అయ్యి సినిమాని ఇలా సూపర్ హిట్ చేస్తారు. అదే మీ సక్సెస్. అండ్ నాని న్యూ డైరెక్టర్, థియేటర్లో ఇవాళ హిలేరియస్ ఫన్ వచ్చేలాగా చేసావు. నీ రైటింగ్ చాలా బాగుంది. అలాగే నువ్వు తీసుకున్న అంటే ఫాదర్ అండ్ సన్ అంటే కథల మీద నా ప్రతి సినిమాలో ఉంటుంది కాబట్టి దీంట్లో కొత్తగా చెప్పావు, అది బాగా నచ్చింది. సో ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్, మదర్ లేకపోయినా సన్ ఒక మాస్, ఒక క్లాస్ హీరోని, ఒక రిచ్ హీరోని తీసుకెళ్ళి మాస్ ఏరియాలో పెట్టడం, చాలా ఇవన్నీ వర్క్ అయ్యాయి. అండ్ హీరోయిన్ కంగ్రాట్స్, ఇస్ అ గుడ్. కొత్త అమ్మాయిని బాగా చేయించారు. సో రాజేష్, ఓహో వెనకాల ఇంత ఉందన్నట్టు నా సినిమాలు అన్నీ 10 సార్లు 20 సార్లు చూసి ఈరోజు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యా. గుడ్. అంటే ఇన్స్పిరేషన్. ఇప్పుడు నాకు అంతే, నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నాకు రామానాయుడు గారు అన్న, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు, వీళ్ళందరినీ చూస్తే నాకు ఒక ఇన్స్పిరేషన్. అంటే నిర్మాతగా ఏదైనా మనం ఏం పార్టిసిపేషన్ చేయగలుగుతాం ఒక సక్సెస్ రావడానికి అని.